హాయ్, నేను మీ చిన్నతమ్ముడు గణేష్ మాడుతున్నా. గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే నా బెస్ట్ ఫ్రెండ్ రిషిది పుట్టినరోజు అనమాట. నేను నైటే విష్ చేయాల్సింది. నేను అంటే ఈరోజు బర్త్డే అని నేను నిన్ననే మర్చిపోయాను. సారీ రిషి, ఏమనుకోకు. నేను నీ పక్కన ఉన్నప్పుడు మాత్రం సొంత తమ్ముడిలా చూసుకున్నాను. నిజం చెప్పాలంటే నాకైతే ఒక అన్న ప్రేమ, తండ్రి ప్రేమ అస్సలకి తెలీదు. అలాంటిది నాకు సొంత అన్న ప్రేమ, అన్న ఉంటే కూడా నాకు ప్రేమ తెలీదు. అలాంటి ప్రేమ చూపించావు. నిజం చెప్పాలంటే నేను ఆర్టిస్ట్ అవ్వాలని ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చేటప్పుడు అయితే చాలా సాయం చేసావు. నాకైతే నాకు జాబ్ లేకున్నా జాబ్ వెతికి పెట్టావు. మళ్ళీ డ్యూటీ నుంచి నైట్ 1 గంటకు వస్తే కూడా బైక్ వేసుకుని వచ్చి నన్ను పికప్ చేసుకునేవాడివి. చాలా బాగా నన్ను తినేదాకా నా ముందే కూర్చునేవాడివి. నాకు నిజం చెప్తున్నా, ఒక్కసారి బెల్ట్ తీసుకొని కొట్టావు తెలుసా. నేను అన్నం తినలేదంటే అదైతే గుర్తొచ్చేసింది. ఈ రోజు నీ బర్త్డే కదా, అది గుర్తొచ్చింది అనమాట. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, నువ్వు అనుకున్నావని సాధిస్తూ ఉండాలి. నువ్వు నేను మాత్రం అస్సలు మర్చిపోలేను. నీ బర్త్డే మాత్రం నా ఉన్నంతలో అయినా సంతోషంగా కేక్ కట్ చేయించేవాడిని. నేనైతే దూరం ఉన్నాను, చాలా మిస్ అవుతున్నా రిషి. 3 years అయింది కదా మనం కలిసి. చాలా అంటే చాలా మిస్ అవుతున్నా. నీలాంటి అన్న దొరకడు, నీలాంటి ఫ్రెండ్ కూడా దొరకడు అనుకుంటున్నా. నేను నిజం చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తుంది. ఐ మిస్ యూ రిషి, ఐ మిస్ యూ సో మచ్. పుట్టినరోజు శుభాకాంక్షలు రిషి, సరేనా? నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. నన్ను మాత్రం మర్చిపోతూ సంపేసా లేకుంటే నేను మాత్రం ఇంకా, సరేనా?